మహత్వం మీద ఈరోజు ఏ ప్రజలైతే ప్రజల కోసమైతే పనిచేసినారో ఆ ప్రజలే ఈరోజు చరిత్రలో నిలుపుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. కానీ పాలక ప్రభుత్వాలు ఈ నేలను ఎంత చిత్రం చేసిందో, ఈ నేలపై ఉన్నటువంటి వనరులను ఎంత దోచుకున్నారో, కరువు, కాటకాలు, నిరుద్యోగము, ఆకర్షాలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, పంటలు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం నిలువునా కూలిపోతున్నటువంటి నేల మీద ఒక మహత్తరమైనటువంటి వెలుగు తెలంగాణ గడ్డ మీద 1997 డిసెంబర్లో వెలిసింది. లక్షలాది మందికి ఒక వేగు చుక్కగా, అరుణ కిరణాలాగా ఒక భరోసా అయినటువంటి, రాజకీయాలను భరోసా అయినటువంటి జీవితాన్ని లక్షలాది మంది వేదికలో కమిటీ జిఎన్ సాయిబాబా వరంగల్ డిక్లరేషన్ ప్రకటించి ఒక ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకోవచ్చు, అక్కడ ప్రజలకు, సంపన్న జాతులకు ఎట్లా న్యాయం జరుగుతుందో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణలో చూపించిన వాడు కమిటీ సాయిబాబా. అప్పుడే ప్రజాకళా మండలి పుట్టి 10 నెలలు అవుతుంది. 1997 ఫిబ్రవరిలో పుట్టినటువంటి ప్రజాకళా మండలి 1997 డిసెంబర్ వరకు డిక్లరేషన్ ప్రకటించినటువంటి సాయిబాబా కార్యాచరణకు అప్పుడు మేము 10 నెలల పసిపిల్లలు. కానీ చరిత్రలో ఈ కార్మిక రంగాన్ని విలువన దోచేసిందో, ఈ పారిశ్రామిక వాడలను, పారిశ్రామిక సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసినారో, రైతాంగాన్ని కుదిరం చేసినారో, చేనేత కార్మికులను నిలువున ముంచేసినారో, విద్య, వైద్యం, ఆరోగ్యం సంపన్న జాతులకు లేకుండా చేసినారో, వాళ్ళు ఈరోజు చరిత్ర పుటల్లో మీరు బద్దలు నిలబడ్డారు. కాబట్టి జిఎన్ సాయిబాబా ఇచ్చినటువంటి అడుగు అది దేశద్రోహం కింద నిర్ధారించబడి చీకటి గదులలో పెట్టి మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యం అయినా జారిపోతున్నప్పుడు నేను ఒక్కసారి అన్ని పట్టుకొని సాయిబాబా చూపినటువంటి కార్యాచరణ, సాయిబాబా ఇచ్చినటువంటి లక్ష్యం, తను చూపినటువంటి తెగువను జారిపోతున్న గుండెను ఒక్కసారి అగ్ని పట్టుకొని ప్రజాకళా మండలి ఇంతకుముందు విజయ మాట్లాడింది. విజయ, కోటి, కంటూ, రాజనరసింహ, వెంకటేష్, నేను అనేక మందిని కాబట్టి సాయిబాబా అమరత్వం మీద, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీద సామిక ప్రజానికానికి పాట రూపంలో సాంస్కృతిక రంగంగా మా వంతు బాధ్యతగా మీ ముందు పెడతాను. చరిత్రలు అమరుడి కోసం మాట్లాడమంటే, అమరుడి కోసం పాట పాడమంటే ప్రజాకరణ మండలిగా చాలా గర్వంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 2 కాలం లేకపోయినా ప్రపంచాన్ని తన యొక్క అరిచేతుల్లో పెట్టుకొని ఒక విశాలమైనటువంటి సామిక రాజ్యానికి దిక్కు చూపినటువంటి మహమ్మద్ వేదాలు. అందుకే సాయిబాబా మీద ప్రజాకళా మండలి కార్యకర్తలు రాసినటువంటి పాటలు మీ ముందు రేపు కూడా వినిపిస్తాం. ఇప్పుడు విజయ్ పాట పాడింది, దాంతో పాటు మేము రాసినటువంటి పాటలు కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాం. ప్రజాయుత ప్రజా ఉద్యమ కిరటమోయమ్మ మా సాయి బాబా, ప్రజా ఉద్యమ కిరటమోయమ్మ మా సాయి బాబా, ప్రజా ఉద్యమ కిరటమోయమ్మ మా సాయి బాబా, మా సాయి బాబా పేద ప్రజల భూమి చెందమ్మో మా సాయి బాబా, పేద ప్రజల భూమి చెందమ్మో
సాయి బాబా మా సాయి బాబా ప్రజా
నీకు చావు లేదని చెప్పినావమ్మా జవహర్ కామ్రేడ్ సాయిబాబా.